రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలోని స్థిరాస్తి లావాదేవీలపై రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలను పెంచాలని యోచిస్తోంది. అపార్ట్మెంట్స్పై 30%, ఓపెన్ ప్లాట్లపై 100%, అంతకంటే ఎక్కువ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువల మార్గదర్శక నియమావళి ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ నగరం, జిల్లాలు మినహా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. పేదలపై భారం పడకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంచుకోవాలనే కోణంలో ప్రభుత్వం యోచిస్తోంది. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు ఆశించిన మేరకు లేక స్తబ్దుగా ఉండడంతో రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయం రాలేదన్న వాదన వినిపిస్తోంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో 18,500 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా 14,300 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. అయితే వాస్తవానికి మార్కెట్ విలువల మార్గదర్శకాల ప్రకారం ఏటా మే, జూన్ నెలలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కోవలో ORR, RRR మధ్య పలు పరిశ్రమలు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఒక్కసారిగా ఓపెన్ మార్కెట్ ధరలు పెరిగాయి. కానీ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు మాత్రం పెరగలేదు. బహిరంగ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు స్టాంప్